ఏం జరుగుతుంది? సృష్టి మొదలైపోతుంది. ఎప్పుడైతే మీ మైండ్ లో ఆలోచన మొదలవుతుందో నాకు ఇది కావాలి అని ఎప్పుడైతే ఆలోచన మొదలవుతుందో ఆ క్షణమే సృష్టి మొదలైపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఏ వస్తువు అయినా కానీ సరే, ఏదైనా కానీ సరే, భూమి మీద ఏదైనా మీరు చూసినారనుకోండి, ఎవరో ఒకరు ఒకసారి ఆలోచన మొదలు పెట్టినారు. మీ గురించి ఎవరు ఆలోచన మొదలు పెట్టాలి? నేనా? ఎవరు? ఎవరు? నా గురించి నేనే ఆలోచించాలి. అంటే నేను ఆలోచించకపోతే నా గురించి ఎవరు కూడా పట్టించుకోరు. నన్ను నేను గౌరవించాలి, నా ఆలోచన నేను గౌరవించాలి. అది కానీ చెయ్యలేదా నిన్ను ఎవరు గౌరవించాలి? అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐ. నాకేం కావాలి, ఆ తర్వాత నా ఫ్యామిలీకి ఏం కావాలి, వీళ్ళకి నేను ఇవ్వడానికి నేనేదో చేయాలో దానికోసం నేనేం చేయాలి? గడప దాటాలి. అంటిల్ అన్లెస్ నువ్వు నీ గడప దాటలేదా, నువ్వు ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తున్నావా, ఏం జరుగుతుంది? అవమానమే, అవమానమే, ఇన్సల్ట్సే వస్తాయి. దాని నుంచి మనం బయటికి రావాలి అని అంటే ఫస్ట్ ఆలోచన మొదలు పెట్టండి. ఆలోచన వచ్చిన తర్వాత ఆచరణ కోసం గడప బయటికి పెట్టండి, కాలు బయట పెట్టి జర్నీ స్టార్ట్ చేసాం అనుకోండి, ఏం జరుగుతుంది? అక్కడి నుంచి మీ మైండ్ లో మొత్తం కూడా మీరు దేనికోసం వెళ్తున్నారో అదే మీ మైండ్ లో తిరుగుతూనే ఉంటది. కానీ ఇంట్లో మీ భార్య ఏం చేసింది, లేదా మీ ఆవిడ ఏం చేసింది అనేది ఏముండదు. అవునా కదా? ఇవాళ ఎక్కడెక్కడి నుంచో మనం ఇక్కడికి వచ్చినాము. వచ్చే జర్నీలో ఏం ఆలోచించినాం? ఫంక్షన్ లో ఏం జరగబోతుందో, ఏం చెప్తారో, ఏం నేర్చుకోబోతామో, మొత్తం ఏ టు జెడ్ మొత్తం ఫంక్షన్ గురించే ఉంది. కానీ ఇంట్లో స్టవ్ మీద పాలు పెట్టినామా, ఉడికినాయా, దాని గురించి ఆలోచిస్తామా? లేదు కదా. ఎప్పుడైతే మీరు ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే మీరు గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారో భవిష్యత్తు మొదలైపోతుంది, ఫ్యూచర్ మొదలైపోతుంది. అది మొదలవ్వాలి అంటే మనము నేనేం చేయాలి? ఫస్ట్ నా గురించి ఆలోచించడం స్టార్ట్ చేయండి. నాకేం కావాలి? లిస్ట్ రాసుకోండి. సార్ చెప్పినారు కదా, లిస్ట్ రాయండి. నేను నా టీం వాళ్ళకి అందరికీ చెప్తూనే ఉంటా, లిస్ట్ రాసి కొట్టచ్చు. ఊరికనే పెన్ను పేపర్ అన్ని రెడీగా ఉన్నాయి, రాయండి. రాస్తే అవుతుంది పని. ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నారు మాకు తెలుసు, గుంతకల్ నుంచి. చిన్న సార్ ఎక్కడున్నారు? చిన్న గారు నిలబడాలి, నిలబడాలి. ఎస్ సార్. సార్ మనం రాసి కొట్టామా లేదా? ఏం రాసాం? ఏం రాసాం? లాస్ట్ అచీవ్మెంట్ ఏంటి? చిన్నది, రైట్? ఆ వ్యక్తికి నాకు ఏమాత్రం పరిచయం లేదు, 3 నెలలు అయింది. ఆయనకు ఒకటే పని చెప్పిన, రాయండి, రాస్తే పని అవుతుందని చెప్పి. వాళ్ళ పాపని పట్టీలు కొనాలి ఈ బిజినెస్ అని అనుకున్నాడు. చిన్నదే కావచ్చు, ఆయన చిన్న షాప్ లో పనిచేస్తాడు. కానీ రాయడం మొదలైన తర్వాత ఆచరణ మొదలైంది, పని అయింది, పట్టీలు వచ్చినాయి లేదా? వచ్చేసాయి. పట్టీలు వచ్చినాయంటే బంగారం కూడా అవుతాయి. నేను ఆయనని గుర్తుపెట్టుకున్నా, వెళ్ళ గుర్తుపెట్టుకున్నాను తెలుసా? ఏంటి సార్? పట్టీలు. బండి అంటే మనది ఫార్చునర్. అట్లాగా మీకంటూ ఒక గోల్ ఉండాలి. మీ గోల్ నుంచి మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. నా గోల్ ఏంటి? ఫోన్ నంబర్ గుర్తుందా? మై ఫోన్ నంబర్. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉండాలి. అది ఉంటే కనుక ఇక్కడికి రావడం చాలా ఈజీ ఫ్రెండ్స్. సో ఎక్కువ టైం లేదు కాబట్టి ఐఎమ్ ఎండింగ్ విత్ థ్యాంక్ యూ వెరీ మచ్.